ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, సంస్కృతిలో దీనికి తగిన స్థానం ఉందని కూడా మన పురాణాలు, పండితులు కూడా చెబుతూ ఉంటారు. ఇంతకీ ఆ నల్లదారం ఎందుకు కట్టుకుంటారు అంటే అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ మంది హిందువులందరూ కూడా దిష్టి దోషాన్ని తొలగించుకోవడానికి మాత్రమే నల్లదారం కట్టుకుంటారు. నిజానికి నలుపు రంగును చాలా ముఖ్యమైన విషయముగా కూడా చూస్తూ ఉంటారు భక్తులందరూ. చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి పెళ్లిపీటలు ఎక్కేంత వరకు కూడా ప్రతి ప్రధాన సందర్భంలోనూ నల్ల చుక్క కూడా ఇందుకే పెట్టుకుంటారు. నరదిష్టి నుంచి ఇది తప్పిస్తుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. నల్ల చుక్క మాదిరిగానే నల్లదారం కూడా దిష్టి తగలకుండా కాపాడుతుందని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలంగా అనారోగ్యానికి గురైతే ప్రత్యేక పూజలను చేయాలి. ఇలాంటి సందర్భంలోనూ వ్యాధితో బాధపడుతున్న అతని చేతికి ఆ నల్లదారాన్ని కట్టాలి. దీనివల్ల అతని ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వదిలిపోతుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. అనంతరం ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది.